పాపక్షమాపణ ఉంది. మరి ఈ లోక చరిత్రలో ఏ దేవుడు ఈ లోకానికి నరావతారికి లోకానికి వచ్చి మనుషులందరి కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, మనుషులందరి కొరకు నా అమూల్యమైన రక్తాన్ని కారుస్తున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఎవరు ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే చిందించాలి. ఏ దేవుడైతే సర్వలోక జగత్తును కలుగు చేశాడో ఆ దేవుడై ఈ లోకానికి నరావతారిగా రావాలి. మనవలే ఆయన రక్త మాంసాలు ధరించాలి, మనలో జీవించాలి. ఆయన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాలి. ఆయన రక్తంలో పాపం ఉండటానికి వీల్లేదు. యేసు రక్తంలో పాపం లేదు, జన్మ కర్మ పాపాలు లేనటువంటి వాడు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు చెప్పిన వాడు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన సమస్త మానవాల కొరకు సిలువ మీద ఆ రక్తాన్ని కాచి ఇప్పుడు అంటున్నాడు. ఆ రక్తం అనేది విశ్వాసం ఉంచండి, ఆ రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున